హాయ్ హలో అందరికీ. మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోతుంది ఏంటనేది ఈ వీడియో. మా వినాయకుడు అయితే మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలాగే నిమజ్జనం అయ్యేంత వరకు తీసిన వ్లాగ్ అనమాట ఈ వీడియో. చూడండి ఒక్కోసారి చాలా బాగుంటుంది. వినాయకుడు అయితే తీసుకొచ్చుకున్నాను ఆ రోజు మార్నింగ్ వెళ్ళేసి నేను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అన్ని గుమ్మానికి తోరణాలు అయితే కట్టుతున్నాను అనమాట. ఎప్పుడు ఉట్టి మామిడాకులు కాకుండా ఇట్లా నేను కొత్తగా అయితే వెరైటీగా ట్రై చేస్తున్నా. చూసినది కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో చూద్దాము. ఫస్ట్ మామిడాకులు తీసుకొని పిన్ కొట్టేసుకోవాలి. పిన్ కొట్టేసిన తర్వాత చామంతి పూలు ఉంటాయి కదా, అన్నీ ఎనికిలా కాడ చేసుకొని ఇట్లా సూత్తో గుచ్చుకోవాలి. చాలామంది గమ్ముతో కూడా అతికిస్తారు, గమ్ము లేదు నా దగ్గర, అందుకే ఇలా సూత్తో గుట్టుకుంటున్నాను అనమాట నేను. అన్నీ ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మన దగ్గర గంధం బొట్టు, పసుపు, కుంకుమ గంధం పెట్టేసుకొని అన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కుచ్చేసుకోవాలన్నమాట తోరణంలాగా. అన్నీ కుచ్చేసుకుంటే రెడీ అయిపోతుంది తోరణం మనకు. చాలా చూడండి ఎంత బాగా చక్కగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి నేను ఇట్లా గుచ్చుతుంటే ఒక సైడ్ మా ఆయన గుమ్మానికి మామిడాకులు అలాగే చెండుబూలు కూడా గుచ్చేస్తున్నాడు బయట గుమ్మానికి. చాలా నీట్గా వచ్చింది. కొత్తగా అయితే ఇట్లా చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా మొత్తం అయిపోయింది తర్వాత కుచ్చేసిన తర్వాత ఇలా ఉంది. చూడండి ఒకసారి. మార్నింగ్ లేవగానే నేను బయట పెండాలకేసి తర్వాతకి గ్యాస్ పై మీద ముగ్గేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. అంతా నైటే కడిగేసి పెట్టిన అయినా కూడా మళ్ళీ మార్నింగ్ లేవగానే 3:30కి లేచిన అనమాట. ఆ రోజు పండుగ రోజు బయట ఫుల్ వర్షం పడుతుంది, అయినా కూడా బయట పెండాలకేసి ముగ్గులు పెట్టేసి వచ్చిన అనమాట. మళ్ళీ లోపలికి వచ్చి ముగ్గులు బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత తోరణం కూడా కట్టేస్తున్నాం మార్నింగ్. తర్వాతకి మళ్ళీ పడిలో పడి మర్చిపోతాం అనేసి ముందైతే కట్టేస్తున్న తోరణాలు కూడా అన్నీ. యాక్చువల్గా ఈ చామంతిది తోరణము వినాయకుడి దగ్గర అయితే కూర్చాం, కానీ వినాయకుడి దగ్గర సెట్ అవ్వాలి, అందుకే ఇక్కడ వంటగది కట్టేసిన. తర్వాత నేను లోపలికి వచ్చేసి నైట్ శనగలు నానబెట్టేసుకున్నా, ఉడకబెట్టడానికి పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ శనగలు అయితే నానబెడుతున్నాను అనమాట. శనగ బ్యాళ్ళు కూడా ఉడకబెడుతున్నాను, ఎందుకంటే పూర్ణం కోసం అనమాట. తర్వాత దేవుని గుడిలో ముగ్గు పెట్టేసుకున్నాను. అవి రెండు పొయ్యి మీద పెట్టేసి అవన్నీ ఉడక లోపల ఇక్కడ దేవుని గుడి అంతా రెడీ చేసుకుందాం అనేసి అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. తర్వాతకి మేము వినాయకుడిని కూర్చోబెట్టడానికి పీట అయితే ఉంది మా దగ్గర. ఎప్పుడు ఈ పీట మీదనే కూర్చోబెడతాము. ఆ పీటకు పసుపు రాసేసుకుంటున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి, నా దగ్గర ఎర్ర జాకెట్ ఉంది, రెడ్ కానీ గ్రీన్ కానీ పెడతారు, నేను అయితే రెడ్డే పెడతారు ఎప్పుడు. తర్వాత రెడ్ చేసిన తర్వాత జాకెట్ బట్ట నవధాన్యాలు పోసి బియ్యం అయితే పోసి వినాయకుడిని కూర్చోబెడదామనేసి వినాయకుడిని తడిబట్టి తూడ్చేసి బొట్లు అయితే పెట్టేసిన అనమాట. చూడండి మా గణపతి ఎంత ముద్దుగా ఎంత బాగా కూర్చున్నాడో మంచిగా. అలాగే కూర్చోపెట్టేసిన. అలాగే నేను కొత్తగా ఒకటి ధర్మకోల్ తీసుకొని ఇట్లా ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేస్తున్నాను, కానీ అంత డెకరేషన్ చేసినా ఏం ప్రయోజనం లేదు. చూడండి మీకే తెలుస్తుంది ఎందుకని చెప్తున్నాను అన్నమాట. చాలా నీట్గా అయితే వచ్చింది. పసుపు రాసేసి ధర్మకోల్కి ఇలా డెకరేషన్ చేసిన. తర్వాత తామర పూలు ఇక్కడ మా సేని పోతుంటే ఉన్నాయి దారిలో. బాయిలు అయితే ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను, నా దగ్గర అట్లే పెట్టుకున్నాను అనమాట. ఆ తామరపూలు కూడా పెట్టేస్తున్నాను. ఇలా మొత్తానికైతే రెడీ చేస్తున్నాను వినాయకుడిని. చూడండి ఒకసారి.
ఇలా వినాయకుడిని మొత్తం డెకరేషన్ అయితే చేసేసుకున్నాను నీట్గా. ఈసారి అయితే చాలా కొత్తగా డెకరేషన్ చేసుకుని ఎప్పుడైతే ఇలా చేయలేదన్నమాట. ఈసారి కొత్తగా అయితే చేసినాను. నేను ప్రసాదాలు పెట్టకముందే ఫస్ట్ అయితే అఖండ దీపం వెలిగించేసేయాలని మార్నింగ్ 8 కల్లా దీపం వెలిగించేసేయాలి అనుకుని ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ సగమే అయినాయి, ప్రసాదాలు ఇంకా అవ్వలేదు. అందుకే ముందే ఫస్ట్ వినాయకుడిని కూర్చోపెట్టేసి డెకరేషన్ అయిపోయిన తర్వాత అఖండ దీపం అయితే వెలిగించేసిన అనమాట. ఈ దీపం వెలిగించి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ప్రసాదాలు ప్రిపేర్ చేసినాం తర్వాతకి. అక్కడ ఉట్టి పూజ అయితే చేసేసిన అన్నమాట. తర్వాతకి నేను శనగబ్యాలు అయితే ఉడకబెట్టేసుకున్నా కదా, మిక్సీ పట్టేసిన బెల్లం వేసి పూర్ణం చేసుకున్న. మా పిల్లలు అయితే బాల్స్ చేస్తున్నారు. ఆ బాల్స్ని ఇట్లా పూర్ణ ఉండలుగా పిండిలో వేసి పూర్ణ ఉండలుగా చేస్తున్నా. నేను ఎప్పుడు చేసినా వినాయక చవితి ఫస్ట్ రోజు అయితే 5 ప్రసాదాలు చేస్తాను అనమాట. అలానే ఇది ఒకటి అనమాట. 5 ప్రసాదాల్లో ఆయనకు చాలా ఇష్టం అనేసి ఇవి ఎప్పుడు ముందు రోజు మామూలుగా భక్ష్యాలలాగా చేస్తారు కదా, అట్లాగా పూర్ణ ఉండలు నేను చేస్తున్నాను. తర్వాత ఇంట్లో వినాయకునికి లడ్డు అయితే నేనే ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైతే బయట తేను వినాయకుని దగ్గర పెట్టడానికి అనమాట. లడ్డు అయితే నేను వచ్చినట్టు చేస్తాను, అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, నాకేదో వచ్చింది. ఈసారి చాలా లావుగా అయితే లడ్డు చాలా పెద్ద సైజులో వచ్చింది. చాలా బాగుంది లడ్డు ఈసారి. సైజు మాత్రం చాలా పెద్దగా వచ్చింది, నేనే ఆశ్చర్యపోయినాను. మా వంటలు అయితే పూర్ణ ఉండలు చేసిన, అలాగే బజ్జీలు కూడా చేసిన. వినాయకునికి చాలా ఇష్టం బజ్జీలు. తర్వాత వచ్చేసి శనగ గుగ్గిళ్ళు చేసినాను. తర్వాత కేసరి చేసినాను అనమాట, రవ కేసరి, సన్న ఉప్మా రవ్వతోని కేసరి చేసినాను. 5 రకాలు చేయాలనేసి అలా చేసిన. అలాగే మా చుట్టాలు వస్తారనేసి పప్పు, మునక్కాయ సాంబార్, చిత్రాన్నం కూడా చేస్తున్నాను అనమాట. లెమన్ రైస్, వైట్ రైస్ చేసినాను. సాంబార్ పప్పు చేయకపోయేది, చుట్టాలు వస్తారనేసి పిలిచినామట ఫస్ట్ రోజు భోజనాలు పెట్టాలనేసి. ఇట్లా లెమన్ రైస్ దేవునికి ప్రసాదాలు 5 ప్రసాదాలు అవుతాయని ఇంకా వైట్ రైస్ అయితే పెట్టాను, లెమన్ రైస్ పెట్టేస్తా. ఇక్కడ తర్వాత అన్ని ప్రసాదాలు అయితే పెట్టేసి పూజ అయితే ముగిచ్చిస్తున్నాను అనమాట. తర్వాతకి అందరూ ఇంకా భోజనాలు తీసిన వీడియో అయితే తీయలేదు. అందరం ప్రశాంతంగా భోజనాలు అయితే చేసినాం. చాలా హ్యాపీగా జరిగింది పండగ, చాలా బాగా జరిగింది. ఈసారి వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాం మేము. తర్వాత రెండో రోజైతే ఉండాల పాయసం పెట్టిన మార్నింగ్. మా బాబు చేసిన వినాయకుడు, చిట్టి వినాయకుడు కూడా పక్కనైతే కూర్చోబెట్టినాను. తర్వాత ఇది నిమజ్జనం రోజు అనమాట. ఈవినింగ్ నేను చింతపండు ముందు రోజు అయితే లెమన్ రైస్ చేసిన, మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ నిమజ్జనం అయితే చింతపండుతోని పులిహోర చేసిన అన్నమాట. ఎందుకంటే ఇంక అందరికి బంద్ చేయాలి కదా, పులిహోర అయితే సెట్ అవుతుంది అనేసి ఆ రోజు పెట్టేసిన అన్నమాట. ఇట్లా టెంకాయ కొట్టేసి పూజ చేసి ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ చేసినాము. మేము ఇక్కడ బీచ్పల్లి కృష్ణన్న దగ్గర అయితే నిమజ్జనం చేస్తున్నాము. మాకు దగ్గర అనమాట ఇది బీచ్పల్లి కృష్ణన్నది. అక్కడనే నిమజ్జనం చేస్తున్నాం. ఒక సైడ్ వెళ్ళాము, ఒక సైడ్ వెళ్తే వాళ్ళు అక్కడ పక్కన వేరే వాళ్ళు ఉండి ఇక్కడ ముసలు ఉన్నాయి అక్కడ వెళ్ళి చేయండి అన్నారు. అందుకే నాకు చాలా భయంతోనే మేము నిమజ్జనం అయితే చేసినాము. మా పిల్లలు కూడా నిమజ్జనం చేస్తున్నారు చిన్న వినాయకుడిని. నీళ్ళైతే చాలా ఫుల్ ఉండింది, అయితే ఎక్కువ ఇచ్చేసిందన్నమాట. తర్వాతకైతే ఇంకా కొన్ని ఫొటోస్ దిగైతే ఇంటికి వచ్చేసినాము. ఇంకా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.